ఫర్ సపోజ్ మీరు యాంకర్ అయితే ఏం చేస్తారు? హలో హలో యాంకరింగ్ చేస్తా. యాంకరింగ్ చేస్తా. ఆవిడ యాంకర్ అయినప్పుడు యాంకరింగ్ చేస్తుంది, దాంట్లో ఏమో తప్పు. కొత్తగా ఏం చేస్తారు? నన్ను సెలబ్రిటీగా పిలుస్తా. ఆల్రెడీ సెలబ్రిటీ కదా, మళ్ళా పిలుస్తా. మళ్ళీ పిలుస్తావా? బాగుందిరా నీ పని. హలో అన్న, నీ ప్యాంట్ చూసింటే అందరికి అదిరిపోయినట్టే ఉందన్న. ప్యాంటా? అలా చినిగిందన్నా. ఏది? అగో ఇదా? వీళ్ళు డబ్బులు ఇస్తలేదురా ఇంకా? మళ్ళీ ఎందుకన్నా అలాంటి ప్యాంట్స్? డబ్బులు ఇస్తే కొత్త ప్యాంట్ కొనుక్కుందాం అని అదే వేసుకుని తిరుగుతున్నా నేను. 500 పెడితే ప్యాంట్స్ వస్తాయి అన్న. అవునా అన్న? ఇప్పుడు ఫ్యాషన్ రా. ఫ్యాషనా? ఇంకొన్నాళ్ళు అయితే ఓన్లీ నిక్కర్లే. నెక్స్ట్ సీజన్ మొత్తం నిక్కర్లే వేసుకుందాం అనుకుంటాను నేను. షోలో విన్ అయిన వారికి ప్రదీప్ BMW కార్ ని గిఫ్ట్ గా ఇస్తా. ఇచ్చేస్తావా? ఎందుకు నాదే ఇచ్చారు, నన్ను కూడా ఇచ్చేసారు, నన్ను కూడా పంపించాలి ఇంట్లో. హలో ప్రదీప్ అన్నయ్య, ఒకవేళ నేను యాంకర్ అయితే నేను కుక్కలను గేదెలతో షో చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు నేను చెప్పిన మాట వింటారు కాబట్టి. నైస్ థాట్, బాగా క్రియేటివ్ ఉంది. మా టీమ్ తో మాట్లాడాలి. అందరూ అమ్మాయిలని పిలిచి వాళ్ళతో గేమ్ ఆడతా. లేడీస్ స్పెషల్ చేద్దాం అనుకుంటా. అరే గిటార్ అన్న లేచింది. హలో ప్రదీప్ అన్న, స్టూడెంట్స్ బదులు టీచర్స్ ని పిలిపించి పనిష్మెంట్స్ ఇస్తా. నేను ఒకవేళ యాంకర్ అయితే ప్రదీప్ లాగా కాకుండా ఇంకా మంచి జోక్స్ చేయడానికి ట్రై చేస్తా. హలో ప్రదీప్ అన్నయ్య, నేనే కనుక యాంకర్ అయితే లాస్ట్ వచ్చే ప్రైజ్ నేనే తీసుకుంటా. హలో బ్రో, నేను గనక యాంకర్ అయితే అమ్మాయిలతోనే కాకుండా అబ్బాయిలతో కూడా డాన్స్ చేస్తా. అవును, మేము కూడా చేస్తున్నాం కొత్తగా. మీకు ఒక గిఫ్ట్ వచ్చా. ఫోనా? ఉంది కాదు, అది చేత పట్టుకుంటే నాకేమనుకున్నా. ప్లీజ్. సో ఎస్, బెస్ట్ యాంకర్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇది. సో ఆ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఒకవేళ నేను యాంకర్ అయితే నాకు వచ్చే రెమ్యూనరేషన్ మొత్తం అందరికి పనిచేస్తాం. అయిపోగానే ఒకసారి కలవంటారు అందరూ. ఒకవేళ నేనే యాంకర్ అయితే వచ్చిన సెలబ్రిటీస్ తో ఫోటోస్ దిగి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి లైకులు దొంగలు ఇచ్చేస్తా. టీషర్ట్ జీన్స్ కాకుండా సూట్ వేసుకొని జేమ్స్ బాండ్ లాగా గన్ పట్టుకొని వస్తా. నేనేమో చుడిదార్ వేసుకొస్తా. థ్యాంక్ యూ. నేనే యాంకర్ అయితే ప్రతి మూవీ ఆడియో లాంచ్ లో నేనే హీరో అని చెప్పుకుంటా. హలో భయ్యా, ఎంత పెద్ద తోపైనా మీ అంత పెద్ద యాంకరింగ్ చేయలేదు. ఎవడికి తోపు కాదు ఇక్కడ, అంతా సమానం. ఎస్. ఇంకా హలో భయ్యా, నేనేం చేస్తాను అంటే ఒకవేళ నేనే కనుక యాంకర్ అయితే నేను ప్రదీప్ ని కూర్చోపెట్టి నా కవితలన్నీ వినిపిస్తాను. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ కవిత చెప్పమ్మా. నా చేతిలో ఉంది మైకు, నేను చెప్తున్నాను కవిత. చాలు, శాంపులే ఇంత అద్భుతంగా ఉందంటే ఒరిజినల్ ని మొత్తం చెమ్ములోటు పరిగెట్టుడే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను యాంకర్ అయితే ప్రదీప్ తో పని చేయించుకుంటా. హేమక్క, ఏం పని? ఫ్లోర్ తుడిపిస్తా. నాకు ఇవి తప్ప ఎక్కువగా రావమ్మా, మిగతా నేర్చుకుందాం అనుకుంటున్నాను. హలో ప్రదీప్ అన్న, నేనే యాంకర్ అయితే ఓన్లీ ఫైటింగ్ షోస్ కి యాంకరింగ్ చేస్తాను. ఫైటింగ్ షోసా? ఎందుకంటే పేజ్ ఉంటది కాబట్టి. ఫైటింగ్ షోలు నువ్వేం చేస్తావు? వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు మధ్యలో రెఫరీ లాగా. అప్పుడు అంటానట, సార్ మిమ్మల్ని ఒకటి కొట్టాక వాళ్ళని ఒకటి కొడతాం సార్ అని చెప్పి అందరూ. అప్పుడు మిమ్మల్ని పిలుస్తాం చీఫ్ గెస్ట్. నన్ను కూడా కొట్టినా చాయ్ లేలో జీ గర్ర. ఒకవేళ నేనే యాంకర్ అయితే ఈ గేమ్స్ అన్ని ఆ డైరెక్టర్ చేత కూడా ఆడిపిస్తా. అది కరెక్ట్. ఒకవేళ ఆడడానికి సెట్ వెనక వెళ్ళి దాక్కున్నా అని ఊరుకోను. అంతేనా? పందికేం తెలుసు పాండ్స్ వాసన. అంతే, కరెక్టే, బానే వచ్చింది.